ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన ఉద్దేశములు ఎంతో గొప్పవి. ఆయన హృదయంలో నీ గురించి అయినటువంటి తలంపులు ఎంతో ఉన్నతమైనవి. ఆ ఉన్నతమైన తలంపులలో నువ్వు ప్రవేశించి ఆయన ఉద్దేశములన్నీ సఫలపరచడానికి నువ్వెంతగానో ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలి. లోకాసు వార్త 4:16 తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటికే నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, ఇంకా ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికాను. ఆయన గ్రంథం చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్నవారు అందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని వారితో చెప్పసాగాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడినప్పుడు, దాన్ని తెరిచినప్పుడు, దాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు వారందరితో ఆయన చెప్తూ ఉన్నారు, ఈరోజు ఈ లేఖనాలన్నీ కూడా నెరవేరిపోయాయి అని చెప్పినప్పుడు వారందరూ కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దైవసన్నిధికి వస్తారు, స్తుతిస్తారు, ఆరాధన చేస్తారు, ఆయన సన్నిధిలోని వాక్యాన్ని వింటారు. కానీ అవి తమ జీవితంలో నెరవేరిపోతున్నటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఎవరైతే అటువంటి అన్యోన్యమైన సహవాసం చేస్తారో లేఖనాలు వారి ఎద్దకు రాగానే వెంటనే వాటిని స్వతంత్రించుకుంటారు, వాటిని బట్టి బలం పొందుకుంటారు. తమకు కలిగినటువంటి ప్రతి బలహీనతలోనూ దేవుడి లేఖనాలను బట్టి ధైర్యాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. ప్రభు అయితే ఆ యొక్క లేఖనాలు చదవగానే అది నెరవేరిపోయిందని చెప్పడాన్ని చుట్టూ ఉన్నటువంటి వారికి ఎంతగానో ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండగా వారందరూ కూడా అలా ఆశ్చర్యపోతూ ఉన్నారు. కనుక ఈరోజు చాలామంది ఎన్నో రకాలైనటువంటి సహవాసాలు కలిగినటువంటి వారుగా ఉంటారు. తమ సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవడం అనేది వారి జీవితంలో ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ఆయన బాల్యం నుంచే దేవాలయంలో ఉండి ఆ లేఖనాలను ధ్యానిస్తూ తన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో దేవుని ఉద్దేశాలను సఫలపరిచేలాగా తను కట్టుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మన సహవాసం ఎలాగుందో, ఎవరితో సహవాసం చేస్తున్నామో ఈరోజు మనం తెలుసుకోగలగాలి. మన సహవాసం కానీ సరిగా లేకపోతే మనం మోసపోతూ ఉంటాం. ఆరోగ్యకరమైనటువంటి సహవాసం అనేది ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా శ్రేష్టమైనటువంటి ఉపదేశాన్ని మనం పొందుకోగలుగుతాం. సామెతలు 13:20 జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. ఎవరు ఎలా ఉన్నారనేది మనకు తెలియదు, కానీ ఈరోజు మనుషుల గురించి కాదు, కానీ ఈరోజు దేవుడి లేఖనాలు ఎద్దుకు వచ్చినప్పుడు వాటిని సరిగా గ్రహించుకోవడానికి ప్రభు సన్నిధిలో నీవు కనిపెట్టుకొని ఉండాలి. నువ్వు అలాగే ఎప్పుడైతే కనిపెట్టుకొని ఉంటావో సర్వం ఆయన నీకే బోధించి అన్ని విషయాల్లో గ్రహింపగలిగి ఉండే వ్యక్తిగా నిన్ను ఉంచుతారు. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు తెలుసుకోగలగాలి. ఆయన ఉద్దేశములన్నీ సఫలం అవ్వాలంటే అది నీవే నీ హృదయంలోనే తెచ్చుకోగలగాలి. నీ ఆలోచన విధానం నువ్వు మార్చుకోవాలి. అప్పుడు ఆయన లేఖనాలు నీ వద్దకు వచ్చినప్పుడు శ్రేష్టమైనవి నీకు దొరకడాన్ని నువ్వు చూస్తావు. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు తండ్రి ఉదయకాలను అప్పగించుకొని ప్రార్థన చేసుకుంటుండగా నీ ఉద్దేశములన్నీనైనా ప్రతి ఒక్కరి జీవితంలో సఫలమగినట్లుగా తండ్రి వారి కనులు తెరవజేయండి. ప్రభు వారి హృదయాలు మండినట్లుగా నీ సహాయం దయచేసి నైనా నీ రాజ్యం వచ్చినట్లుగా నీ సన్నిధినైనా నీ యొక్క మహిమ తండ్రి ప్రకాశించినట్లుగా ప్రభు ప్రతి ఒక్కరూ తండ్రి ప్రయాసపడి పరుగులెత్తడానికి కృప దయచేయమని, నీ మహిమ సన్నిధిని నింపి బలపరచమని, నీ శాశ్వతమైన సన్నిధి కింద భద్రపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.